OpenAI కంపెనీ వాళ్ళు ChatGPT 4.5 వర్షన్ అయితే ఇప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేశారనమాట. ప్రెజెంట్ GPT O వర్షన్ ఏదైతే ఉందో ఈ O1 వర్షన్ కన్నా మరింత పవర్ఫుల్గా ఈ మోడల్ అయితే వర్క్ చేస్తుందని చెప్తున్నారు. మరి ChatGPT 4.5 వర్షన్లో తీసుకొచ్చిన అప్డేట్స్ ఏంటో ఈరోజు మన AI టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు AI టూల్స్ తెలుగు. గమనిస్తే కనుక GPT 4.5 వర్షన్కి ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన OpenAI O సిరీస్ మోడల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏం చెప్తున్నారంటే, ఎక్కువ నాలెడ్జ్ బేస్ అయితే ఉంటుంది, ఎన్హాన్స్డ్ క్రియేటివిటీ ఉంటుంది, ఎక్కువ న్యాచురల్ కన్వర్జేషన్ స్టైల్ అయితే ఉంటుందని చెప్తున్నారు. స్టెప్ బై స్టెప్ లాజిక్స్ ఏదైతే ఉందో దాని మీద చూపించదు, డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మరీ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చేసి మళ్ళీ ఆన్సర్ ఇస్తుంది, అది కొంచెం డిలే ప్రాసెస్ కింద దాన్ని ఎలిమినేట్ చేసి ఫైనల్గా ఆన్సర్ ఇస్తుందని చెప్తున్నారు. మనకి ChatGPT టీం వాళ్ళే దాని యొక్క లైవ్ డెమో అయితే ఇస్తున్నారు. ఒకసారి ఆ డెమో ఏంటో చెక్ చేద్దాం. సో వీళ్ళు ఏం ప్రాంప్ట్ ఇచ్చారంటే, ఒక ఫ్రెండ్ ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం అనుకున్నారు, బట్ ఆ మీటింగ్ రాలేదన్నమాట. సో అలా రాలేదు కాబట్టి వాళ్ళని చిరాకు పెట్టే విధంగా ఒక మెసేజ్ నాకు కావాలని చెప్పి వీళ్ళు ChatGPT 4.5కి అడిగితే రెస్పాన్స్ చూడండి, చాలా ఫాస్ట్గా అయితే రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తుందంటే, ChatGPT 4.5 మీరు ఇచ్చిన ప్రాంప్ట్ దాని యొక్క ఎమోషన్ కూడా చెప్పగలుగుతుంది. సో మీరు ఒక మీటింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ పార్టీ చేద్దాం అనుకుంటున్నారు, బట్ ఆ పర్సన్ మీ ఫ్రెండ్ అయితే రానంటున్నారు కాబట్టి ఇది ఒక నెగిటివ్ కమాండ్ కింద ఉంది. ఇక్కడ ఏం చెప్తుందంటే, మీరు కొంచెం ఫ్రస్ట్రేట్ అయినట్టుగా తెలుస్తుంది అని చెప్పి దీనికి ఏం రిప్లై అవ్వచ్చు అనేసి సారాంశం అయితే ఇస్తుంది. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తే ChatGPT O1 వెర్షన్లో సేమ్ అదే ప్రాంప్ట్ ఇస్తే చాలా టైం తీసుకుని దానికి రిప్లై అయితే ఇచ్చిందనమాట. సో ఈ లోపల ChatGPT 4.5 దానికి సంబంధించిన ఆ ఎమోషన్ని కూడా డిటెక్ట్ చేసింది, దాని ఆన్సర్ ఇచ్చేసింది. బట్ O1 వేరియంట్ మాత్రం కొంచెం డిలే ఇచ్చిందని చెప్తున్నారు. సో ఇది EQ, దీనికి EQ కూడా ఎక్కువ అని చెప్తున్నారు అనమాట. ఎమోషనల్ కోషన్ కూడా ఎక్కువ అయితే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న అయితే అడిగారు, నీడ్ ఆఫ్ ఫర్ AI అలైన్మెంట్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ అనే ఒక క్వశ్చన్ అడిగితే దీన్ని డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తూ వెళ్ళిపోతుంది ChatGPT 4.5. బట్ ఇక్కడ O1 ఏంటంటే రీజనింగ్ అని చెప్పి దాన్ని ఆలోచిస్తూ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మరింత ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తుందని చెప్తున్నారు. దానికి మనకి ఎగ్జాంపుల్ వీళ్ళు చూపిస్తున్న ఈ పర్టికులర్ రెస్పాన్స్ అండి. అలానే వీళ్ళ మోడల్స్ యొక్క యాక్యురసీ గురించి చూపిస్తున్నారండి. O1 వేరియంట్ తో పోల్చుకున్నట్లయితే యాక్యురసీ కూడా ఇంకా ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. 62.5% యాక్యురసీతో ఈ మోడల్ పనిచేస్తుందని చెప్తున్నారు. అలానే పక్కన హెల్యూసినేషన్ రేట్ కూడా ఇచ్చారు. O1కి 44% నుంచి ఇప్పుడు 37.1%కి తగ్గిందని చెప్తున్నారు. హెల్యూసినేషన్ అంటే మీకు తెలియకపోతే సింపుల్గా చెప్తాను అండి. ఏదైనా మీరు ChatGPT కానివ్వండి, లేకపోతే DeepSeek కానీ ఏ మోడల్ టెస్ట్ చేసినా కొన్ని ప్రాంప్ట్స్కి ఆన్సర్ అనేది లేనిది కూడా ఉన్నట్టుగా చెప్పేస్తుంది అనమాట. దాన్ని హెల్యూసినేషన్ అంటారు. దాన్ని కామన్గా ఏ చాట్ బోర్డ్లోకైనా కూడా ఉంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడు ఆ పర్సంటేజ్ తగ్గించుకుంటూ వెళ్తున్నారు. O3 మినీ మోడల్ 80% హెల్యూసినేషన్ ఉంటే O1కి 44 వస్తే 4Oకి 61% ఉంది. బట్ ఈసారి 4.5కి 37% మాత్రమే హెల్యూసినేషన్ ఉందని చెప్తున్నారు. అంటే మోర్ యాక్యురేట్ గా దీని అవుట్పుట్స్ ఉంటాయనేది మన అర్థం అనమాట. అలానే ఇతర బెంచ్ మార్క్స్ అయితే చూపిస్తున్నారు. ఈ బెంచ్ మార్క్స్ రేట్స్ లో కూడా చూసుకున్నట్లయితే 4Oతో పోల్చుకున్నట్లయితే 4.5 ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేసినట్టుగా చూపిస్తున్నారు. హ్యూమన్ టెస్ట్ తో పోల్చుకున్నట్లయితే 4.5 మరింత యాక్యురేట్ గా ప్రొఫెషనల్ క్వైరీస్ కానివ్వండి, ఎవ్రీడే క్వైరీస్ కానివ్వండి, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ కి ఇప్పుడు వీళ్ళ పర్సంటేజ్ కూడా పెరిగిందని చెప్తున్నారు. అంటే మరింత యాక్యురేట్ గా అవుట్పుట్స్ ఇస్తుందని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు GPT-1 వర్షన్ లో ఒక సముద్రం ఎంత ఉప్పగా ఉంటుంది ఒక ప్రాంప్ట్ ఇస్తే GPT-1కి ఎలా రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్నారు. GPT-2లో దాన్ని బెటర్ చేశారని చెప్తున్నారు. కొంచెం సెంటెన్స్ లో సింపుల్ గా ఇచ్చింది. GPT 3.5కి ఒక 3 లైన్స్ ఆన్సర్ ఇచ్చింది. 4.5 వర్షన్ చూస్తే మరింత యాక్యురేట్ గా మీరు ఏమైనా క్వశ్చన్ అడిగితే సైంటిఫిక్ గా దాన్ని అర్థం చేసుకుంటూ డీటెయిల్ గా సమాధానం చెప్పిందని వీళ్ళైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చివరిగా చూసుకుంటే దీని బెంచ్ మార్క్ స్కోర్స్ చూద్దాం. OpenAI O3 మినీతో పోల్చుకున్నట్లయితే 4.5 వర్షన్ కి దాని లెవెల్స్ చూస్తే సైన్స్ పరంగా అయితే స్టిల్ ఈ రోజుకి O3 మినీ ఇంకా పర్ఫార్మ్ బెటర్ చేస్తుందని చెప్తున్నారు. 71.4% ఉంటే మ్యాథమెటిక్స్ లో అయితే 36.7% ఉంది. O3 మినీ ఇంకా పర్ఫార్మింగ్ చేస్తుందని చెప్తున్నారు. రీజనింగ్ మోడల్ అంటే మీరు O3లో రీజనింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా యాక్యురేటివ్ పెరుగుతుంది. బట్ బేసిక్ అయితే ఇంకొక తక్కువ ఉంటుంది అనమాట. కోడింగ్ లో 38% అయితే ఉంది. ఇది కోడింగ్ ఎలా ఉంది అంటే మల్టీ లింగ్వల్ పర్పస్ లో 85% పెరిగింది. అలానే మల్టీ మోడల్ పర్పస్ లో కూడా మంచి స్కోర్ వచ్చినట్టుగా చూపిస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే GPT 4.5 వర్షన్ లో ఇంకా మెయిన్ స్ట్రెంగ్స్ కూడా వీళ్ళు చెప్తున్నారు. సాల్వింగ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మరింత బాగా చేయగలుగుతుందని చెప్తున్నారు. క్రియేటివ్ గా ఉంటుందని చెప్తున్నారు. జనరల్ టాపిక్స్ ఇంకా మరింత నాలెడ్జ్ రిలేటెడ్ కాన్వర్జేషన్స్ బాగా అవుట్పుట్ ఇస్తున్నట్టుగా వీళ్ళైతే చూపిస్తున్నారు. అలానే లిమిటేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే రీజనింగ్ అంత డీప్ గా అయితే రీజనింగ్ చేయట్లేదని చెప్తున్నారు. అలానే ఈ పర్టికులర్ ఏ మోడల్లో మీరు ఇమేజ్ ఇన్పుట్స్ కూడా ఇవ్వచ్చు, ఇమేజ్ అవుట్పుట్స్ కూడా వస్తాయి అనమాట. మరి ఇప్పుడు GPT 4.5 వర్షన్ ని మనం కూడా యాక్సెస్ చేయొచ్చు అంటే మాత్రం ప్రెసెంట్ ఇది
ChatGPT సంబంధించిన ప్రో యూజర్స్ కి మాత్రం యాక్సెస్ అయితే వచ్చింది. మీరు కూడా అకౌంట్ తీసుకుని ప్రో అకౌంట్ అడిషనల్ పేమెంట్ చేస్తేనే మీరు దీన్ని యాక్సెస్ అయితే చేయగలుగుతారు. ఇది ChatGPT 4.5 వర్షన్ యొక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇటువంటి లేటెస్ట్ AI టూల్స్ కంటెంట్ కోసం AI టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.